హలో ప్రియా, ఎక్కడో దూరం లేనే హలో అంటున్నావేంటే ఫోన్లో అన్నట్టు. చెప్పు ఏంటి? నాకు శ్రీకాంత్ కలలోకి వచ్చింది అలా. ఓ మొద్దు, ఇప్పుడు తెల్లారైంది. ఈరోజు ఎక్కడొచ్చిండే? నిన్నొచ్చిండు కావచ్చే రాత్రి కలల. అవును, రాత్రి తెల్లవారుజామున కల వచ్చింది. ఏంటే ఆ కళ? ఏముంది, నేను నా శ్రీకాంత్ బండి మీద వెళ్తూ ఉన్నామంట. ముంగట టైర్ లావట్టిండు, నేను వెనక్కి ఇలా పట్టుకున్నానంట. ఒకటే టైర్ మీద పోతున్నామంట. కరీంనగర్ డ్యామ్కి తీసుకుపోయిండు, ఐస్ క్రీమ్ కొనిచ్చిండు, సినిమాకి తీసుకుపోయాడు, పార్కుకి తీసుకుపోయాడు, తర్వాత రూమ్కి తీసుకెళ్ళిండు. ఓసే, అది కళ అంటారా ఎవడన్నా? నన్ను పిచ్చిదాన్ని చెప్తున్నావా పొద్దు పొద్దున? నేను చెప్పేది మొత్తం విను. అంటే నిన్న మధ్యాహ్నం కలిసి ఒక చాక్లెట్ కొనిచ్చిండు. దాని తర్వాత శ్రీకాంత్ గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. నైట్ పడుకుంటే ఇట్లా పొద్దున కళ వచ్చింది. నిజం అవుతుంది కావచ్చు అని ఎవరో ఎప్పుకోగా విన్నా. అట్లా అంటే నాకు షారుఖ్ ఖాన్ వస్తాడు కళలకు. అట్లా అని చెప్పి నేను షారుఖ్ ఖాన్తో తిరిగినట్టు అనుకుంటున్నా. ఏదో కళ వచ్చిందా తృప్తి పడాలి, బతికేయాలి. ఓసే, హీరో కళలకు రావడం వేరు, మనం లవ్ చేస్తున్న హీరో మన కళలకు రావడం వేరు. ఏంటి ఈ మధ్యలో కొటేషన్లు కూడా ట్రై చేస్తున్నావా? కొటేషన్లు ఏంటి, సినిమా కూడా తీస్తాను శ్రీకాంత్ మీద. అబ్బో, శ్రీకాంత్ అని బాగా పొంగిపోతున్నావు. ఏంటే దుకాణం పొద్దున్నే తెరిసావు, ముఖం కడక ముందే? పిచ్చి మకం దాన, దుకాణం ఏంటే? తాగుతున్నా కనబడట్లేదా? నీకు కూడా పక్కన 2 బీర్లు పెట్టా, తాగు. నేను చెప్పే స్టోరీ విను. నీకు చుప్పి దొబ్బిందా మెంటల్ దాన? మూసుకొని విను, లేకుంటే అదే బీర్ చేసుకొని చంపుతా. తలకాయ ఉంచాలి, గూతావు. నేను కూసుడద్దు, నువ్వు కొట్టుడద్దు. నువ్వు చెప్పు, నేను వింటా. కిక్కు రావాలంటే ఫస్ట్ నువ్వు ఓ బీరు, ఓ పెగ్గు తాగే. తాగినా చెప్పిగా. ఏంటే బాగా ఎక్కించినట్టుంది, ముఖం విచిత్రంగా పెట్టావు. నేను తాగుతా అంతే, నువ్వైతే చెప్పు. రెడీ చేసావు అనుకో, నేను పండుకుంటా. అసలు నాకు తాగితే నిద్ర వస్తుంది. నువ్వు తాగు, పడుకుంటే నేను ఊకుంటానా? నీళ్ళు పోసి మరీ లేపను, నా స్టోరీ చెప్పను. నువ్వు చెప్పు ముందు. అనగనగా శ్రీకాంత్ ఆ వ్యక్తి నాకు పరిచయమైనప్పటి నుండి నిద్ర లేదు. అతను కాలేజీలో ఏం చేస్తున్నాడు, గుట్ట మీద డ్రైవింగ్లో ఏం చేస్తున్నాడు, కాలేజీలో పనిచేస్తూ నా గురించి ఆలోచిస్తున్నాడా, గుట్ట మీద డ్రైవింగ్ చేస్తూ నా గురించే ఆలోచిస్తున్నాడా, లేకుంటే పొద్దున్న బ్రష్ చేసేటప్పుడు నా గురించి ఆలోచిస్తున్నాడా, ఇది లేక వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు బండి మీద నా గురించి ఆలోచిస్తున్నాడా? ఇలా ప్రతి విషయంలో శ్రీకాంత్. ఓసే, నువ్వు పేరు మరీ అన్నిసార్లు చెప్పాకి నాకు వినడానికి ఏదోలా ఉంది. హలో మేడం, డబుల్ మీనింగ్ ఏమైనా ఉంటే నేనే మాట్లాడాలి, నేనే చేసుకోవాలి కళలో. నువ్వు అట్లాంటికి ఎక్స్పెక్ట్ చేయకు, మాట్లాడకు. దీనమ్మ ఇలా అర్థమైంది. దీనికి టార్చర్ పెడుతుంది ఈ శ్రీకాంత్. ఏందో ఎట్లా పరిచయమైండు, ఏం చేసిండు ఏమో తెలియదు. శ్రీకాంత్ అని నా పానం తింటుంది రోజు. నువ్వే నాకు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నీకు కాకుంటే ఇంకా ఎవరికి చెప్పుతా చెప్పు. నీ తాగబోతు మొక్కంలో చెప్పు. బూట్లతో చంపాలా? మూతి మించాలి. నేను చీపురు అందుకొని చంపుతానే, ప్లేట్ అందుకొని చంపుతా. నేను జుట్టు అందుకొని కూడా, నేను లావటి కింద పడేస్తా. ఏంది నీ బాధ? నాకు ఎందుకు లోళ్ళు పెట్టుకుంటున్నావే? నా శ్రీకాంత్ ముచ్చటను వినాలి. నేను తాగింది ఒక్క బీరే, కానీ నేను చెప్పేది 100 ముచ్చట్లు. ఓన్లీ ఫర్ శ్రీకాంత్. దీనమ్మ జీవితం, ఏం జీవితం రా బాబు. ఏంటే గునుకుతున్నావు? ఏంటే నాకు గుని స్వేచ్ఛ కూడా లేదా? నన్ను గుణ కూడా ఇస్తలేదు. కానీ దెబ్బలు పడతాయే పిల్ల, దెబ్బలు పడతాయే. తెలుసు, పుష్ప 2 కాపీ కొడుతున్నావు, నాకు అర్థమవుతుంది. కానీ నేను నా శ్రీకాంత్ హోటల్లో గడపడానికి నాకు ఒక ప్లాన్ చెప్పు. అంటే పాప పనులు నాతో ప్లాన్ చేయించకే. పుణ్యం వస్తుంది, తొందర పిల్లలు కొడతారే, అందుకే చెప్తున్నానే ఇసొంటి ముచ్చట్లు. జర హెల్ప్ రాదే? ఏముంది, కళ్ళు తిరిగి పడిపోయినా బాగా జ్వరం వచ్చిందని చెప్పు. పో హాస్పిటల్ చల్లరంగా కళ్ళు తిరుగుతున్న యాక్టింగ్ చేయి. పక్కన ఓయో కనబడుతుంది కదా, చక్కగా ఓ. ఏం చేస్తావు? నేను చెప్పడం అవసరం లేదు కదా. ఇది ఐడియా బాగుంది, ఈ ఐడియా ప్రాక్టీస్ చేస్తా, తీసుకపోతా. గంతే, అప్పనండి శ్రీకాంత్ తగ్గేది లేదు. నా వెనకే పడతాడు, నేను శ్రీకాంత్ వెనక పడతా. శ్రీకాంత్ పడేవాడు కాదే, వెంట పడేలా చేసుకునేవాడు శ్రీకాంత్ అని. నేను పోతున్నా శ్రీకాంత్ కోసం. ఓ నీ దుంపదేగా, ఏంటే ఐడియా ఇచ్చింది, ఇప్పుడే వెళ్ళి ఓ షాచ్ ఇప్పుడే కానిచ్చేస్తావా? ఇవాళ కర్మ వాళ్ళకు పోతే ఓన్లే, మనం బీళ్ళు తాగకుండా కూర్చుందాం.